షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క నిమిషం సార్. ఏంటిది? ఏం చేస్తున్నావు? మీ జేబులో పేపర్ పెట్టాను కదా సార్, చూడండి సార్. నాకేది నచ్చుతుందో ఆ కలర్ రాశాను. మీకు కూడా అదే కలర్ నచ్చి అదే డ్రెస్ తీసుకున్నారు. అంటే మన ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు ఒకటే అని ఇప్పటికైనా అర్థమైంది కదా సార్? వసుంధర, నీ మొహం వంకలా అయిపోవాలి. నిశ్చితార్థంలో నువ్వు ఉండకూడదనే ఈ ప్లాన్ చేశాను. చూడండి, ముందు వసుంధర్ని రెడీ చేయండి. తను త్వరగా వెళ్ళి పనులన్నీ చూసుకోవాలి. కరెక్టే కరెక్టే. ఇది తీసుకెళ్ళి పాపం వసుంధరకి కాస్త వాసన చూపించండిరా. వసుంధరా. నానమ్మా, వస్తున్నా నానమ్మా. ఇది తీసుకెళ్ళి పాపం వసుంధరకి కాస్త వాసన చూపించండిరా. వసుంధరా. నానమ్మా, వస్తున్నా నానమ్మా. వసుంధరా. నానమ్మా, వస్తున్నా నానమ్మా. ఎరా, ఏమన్నా గొడవ చేసిందా? లేదు మేడం. ఇక్కడ పని పూర్తయింది. ఇంకా దీన్ని పర్మనెంట్గా ఈ ఇంటి గడప దాటించేయాలి. రేయ్, జాగ్రత్తగా దీన్ని బుట్టలో పెట్టి పూలతో కప్పేయండి. దీన్ని ఆ జోగ్గాడికి అప్పగించాలి. ఈ పూల సంచి గుర్తు సరేనా? గుర్తు పెట్టుకోండి.
ఏయ్ ఎవరెక్కడా? ఈ డెకరేషన్ చేసింది ఎవరు? మిమ్మల్ని పిలిచేది ఎవరిక్కడ? ఈ డెకరేషన్ చేసింది మీరేనా? అవును సార్. ఏంటిది ఇలానే చేయడం? జస్ట్ అలా తగలగానే పడిపోయింది. వంశీబాబు నక్షత్ర జాతకాలు మళ్ళీ మళ్ళీ చూశాను. ఎన్నిసార్లు చూసినా ఫలితం ఒక్కటేనమ్మా. వాళ్ళు గనక పెళ్లి చేసుకుంటే ఇద్దరూ ఏ ఒక్కరోజు సుఖశాంతులతో ఉండలేరు. ఈ నిశ్చితార్థం జరగకుండా ఆపేయడం మంచిది. ఈ విషయం ఇక్కడితో ఆపేయండి పంతులు గారు. ఈ నిశ్చితార్థం జరిగి తీరాలి. నేను జాతకాలు వేరే వాళ్ళకి చూపించాను, మంచే జరుగుతుందన్నారు. పొరపాటు పడ్డారమ్మా. ఆపండి. ఎవరైనా ఉన్నారా? షాప్ ఓపెన్ చేసి పెట్టారు, ఎవరూ లేరంటే దొంగలు పడితే? ఆ దొంగ సచ్చినోడైతే ఇక్కడున్నవన్నీ సంచులు వేసుకుని పోయేవాడు. పట్టు. ఇక్కడేం చేస్తా? ప్రెసిడెంట్ని తక్కువ చేసి కార్యదర్శికి విలువిస్తావా? నువ్విప్పుడు ప్రెసిడెంట్ కావచ్చు. వచ్చే సంవత్సరం మా దుర్గమ్మని ప్రెసిడెంట్ గా నిలబెట్టి నేనే నామినేషన్ వేసి మా దుర్గమ్మని గెలిపిస్తా. చూస్తానే నువ్వెలా గెలిపిస్తావో. మీరు ఒక్కటే. మీకసలు సభ్యత్వం ఇవ్వడమే తప్పైపోయింది. వచ్చే ఏడాది కల్లా మా అత్తయ్యని ప్రెసిడెంట్ ని చేస్తాను. నిన్ను చిత్తుగా ఓడిస్తా. ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్ చేయండి దుర్గమ్మ గారు. ఛాలెంజ్. అంకుల్ తలల కిందున్నాయి. కమాన్ సిప్. కలిసేందుకు? నేను తాగి చెప్తాను. నువ్వు నన్ను నమ్మట్లే కదా, అందుకే కలిసే తాగుదాం. పడుతుంది. చిన్న చిన్న గొడవలు అయితే మామూలుగా చదువుకోబోతుంటే ఒకసారి మందు తాగింది. మందు ఆత్మహత్య చేసుకుని మందు తాగితే ఎందుకు చేసినా అంటే ఇష్టం లేదని చెప్తుంది. మేమున్న బిల్డింగ్ అతల వాళ్ళు ఉంటారు, ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేటోళ్ళు. వాళ్ళకు డ్రైవర్ ఉంటాడు, ఆయనతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఇప్పుడే నేను చేయను ఆటది, నేను చేయను తాళి తీసి మీద పడేసింది. ఇవి తెలిసిపోయింది మేడం. ఈమె ఆయనతో సంబంధం పెట్టుకున్నప్పుడు సందే ఖరాబ్ అయిపోయింది. రోడ్డు పైన కొడితే ఇప్పుడు నేను 4 ఏళ్ళు కడుపుతున్నప్పుడు పెద్ద అమ్మాయి కాక చిన్న అమ్మాయి అయితే 4 ఏళ్ళు కడుపుతున్నా. మళ్ళీ నేను ఇంటికి పోయి మందు ఆయన పోతే ఇంటికి తాళం తీయరు, నువ్వు ఎట్లా వచ్చినా అట్లా మా ఇంటికి అవసరం లేదు అని వీళ్ళన్నారు. మా ఊర్లో ఏమంటని చెప్తాడా, అది రాదంట, అది ఎవరికో అక్కడ రాదంట. నా పిల్లలు నేను తోలుకొచ్చుకున్నా, నాకు బరువు కాదు. అయితే మా యారలూకే ఫోన్ చేసింది, నీ మొగడు లేడు రా, ఈడ ఊర్లో లేడు, పట్నం పోయిండు, మరి నీ మొగుడు ఇంకొక దాంతో తిరుగుతున్నాడు, మరి ఎట్లేం కథ. తోలుకొచ్చినాక ఈయన పొయ్యి కాపురం పెట్టుకున్నారు. ఈయన అట్లిద్దరు కలిసి ఓ వారం పొద్దు ఊర్లో ఉన్నారు, మంచిగా ఉన్నాడు. అలా తాను 10,000 రూపాయలు తీసుకుపోయి దాని పుస్తమెటలు చేయించుకొని పుస్తకం కట్టుకొని ఉన్నారు మేడం యాదగిరి గుట్టల.